That's right. Hey, Katilandi Pilla. Like this. Kattana vidugula. Nadavakeyala. Korindi cheyipala. మత్తెక్కిస్తోందిరా పిచ్చెక్కిస్తోందిరా నిల్లోని తొందరా కావాలని ఉందిరా ఇవ్వాలని ఉందిరా కాసేపు ఆగరా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనదర్ నాచి ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీడమ్ రీఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ చోటా చాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పార్ట్ బై సుధాకర్ పైప్స్ అండ్ ధరణి మోటార్స్ అండ్ ఫార్మ్స్. మనం అప్పుడప్పుడు మొహమాట పడుతుంటాం, కొన్నిసార్లు విసుకుంటాం, కోపడతాం, ఇలా ఏవేవో చేస్తాం. కానీ చిన్నపిల్లల ముందుకు వచ్చేసరికి మన మొహాల్లోనూ చిరునవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సన్నిధిలో అంత ఆహ్లాదం ఉంటుంది. మరి అలాంటి నలుగురు చిన్నారులు ఇవాళ అల్లరితో మన అందరినీ నవ్వించడానికి, ఏడిపించడానికి కూడా వచ్చేస్తున్నారు. మరి పిలిచేద్దామా? ఇప్పుడు వచ్చే అమ్మాయిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంది. మరి ఇంత సూపర్ గా ఉన్న అమ్మాయిని పిలిచేద్దామా? ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ నవ్యశ్రీ విత్ హర్ పేరెంట్స్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. ఏయ్ బాపు గారి బొమ్మవా నువ్వు నవ్యశ్రీ? అవునా? నీ డ్రెస్ ఎంత బాగుందో. మరి బాగుందంటే నాకు ఇచ్చేయచ్చు కదా. నాన్న కష్టపడి కొన్నాడా? మరి నేను దొంగలాగా ఎత్తుకొచ్చేస్తానా ఏంటి? సరే ఐస్ క్రీమ్ ఇస్తాను, దాంతో మాట్లాడతావా? లంచాలు కావాలి అందరికి. చెప్పు. అమ్ముకు తిందా, తోటకెళ్ళిందా, అందరు తిందా, కూదాల తిందా, వెరీ చూపించండి. పాట పాడనా? పాట పాడు. నీతో అని మళ్ళీ మరాడ పుట్టించాడు సీతారా అమ్మడని. అబ్బో చూడదు హెచ్చలెక్కు. అమ్మో ఇంకొకసారి చెప్పా ఎందుకు చెప్పు? బొమ్మలు వద్దా నీకు? కావాలి. మరి చెప్పు. అది నందిత నందెను నిస్సను ఉదినందంతే కిలోదన మూసి హాందిస్ రాసిందిస్ నుతే పగబట్టి సాయకుట్ట కంటకు తుంబి పూడుకుట్టే జరి జరి హామ సాతమత్తి నన్నకు మత్తి వెరీ గుడ్. మరి నవ్యశ్రీ అమ్మ పేరు? శ్రీలక్ష్మి. నాన్న పేరు? అమర్నాథ్. వెరీ గుడ్. అన్ని తెలుసాబా నవ్యశ్రీకి? అన్ని తెలిసే. సరే మరి ఇప్పుడు నేను బొమ్మల రూమ్ లోకి నేను పంపిస్తానంట. మరి నువ్వు ఎవరిని తీసుకెళ్తావు నీతో పాటు? నాన్నతో వెళ్తావా? డన్. ఓకే ఆల్ ది బెస్ట్. శ్రీలక్ష్మి గారు మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి. సో స్పెషల్ రూమ్ చూసేద్దాం ఒకసారి. ఓకే ఓవర్ టు ది స్పెషల్ రూమ్. అన్ని టాయ్స్. ఈ డైవిజన్స్ మధ్యలోనే తన టాస్క్ కూడా ఫినిష్ చేయాలి 1 minute లో. టాస్క్ చూద్దామా? ఫస్ట్ టాస్క్ ప్లీజ్. మీ పాప 1 నిమిషంలో ఎన్ని అరటి తొక్కలను టబ్ లో వేయగలదు? ఓకే అక్కడ ఒక బాస్కెట్ లో మనం చూసాం అరటిపళ్ళు ఉన్నాయి, ఇంకో టబ్ ఉంది అక్కడ. ఓకే అరటి పండు తొక్కని తీసి అరటి పండుని అక్కడే వదిలేసి తొక్కను మాత్రమే తీసుకొని ఇంకో బాస్కెట్ లో వేయాలి. సో అలా 1 నిమిషంలో అరటి తొక్కలను వేరే టబ్ లోకి ఎన్ని వరకు చేర్చగలదు? ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ A 2 to 5, ఆప్షన్ B 6 to 9,
ఆప్షన్ సి 10 to 13 అండ్ ఆప్షన్ బి 14 to 17. ఏ 2 to 5. తినాలంటే టైం పడుతుంది. వెళ్ళాలంటే చిన్న స్మాల్ బేబీ కదా. Huh? 2 to 5. సో లెట్స్ ఫ్రీజ్ ది ఆప్షన్ ఏ ప్లీజ్. ఆప్షన్ ఏ 2 to 5 ఫ్రీజ్ చేసేసాము. చూద్దామా ఎన్ని అరటి తొక్కలని తీసి కప్లో వేస్తుందో. లాట్స్ ఆఫ్ ఫన్. చూద్దాం. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఇదిగో ఏంటి టాయ్స్? ఏమేమి టాయ్స్ ఉన్నాయన్నా? ఇదిగో ఇక్కడ ఉంది చూడు. ఇది ఏంటి? ఇది టాయ్స్ అన్న. టాయ్స్ అని బాల్స్ తర్వాత ఆడుతున్నాం. ఫస్ట్ ఇందులో బనానా ఉందా? బనానా ఓపెన్ చేయాలి. ఇగో ఇగో నాన్న, ఇగో ఓపెన్ చేయాలి. ఇది బనానా ఇక్కడ పెట్టాలి. పెట్టి ఇదిగో ఇక్కడ ఉందా, ఇక్కడ తెచ్చి ఇందులో పడేయాలి. ఓకేనా? ఇక్కడ చూడన్నా అని అని ఇంట్లో ఉంది. ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇలా చేయాలి. చేస్తావా అని తర్వాత నీకు గోల్డ్ బొమ్మలు ఇలా ఇస్తాయి. చేయాలి. తొక్క తీసి వేయనా ఫాస్ట్ గా. వెరీ గుడ్ నవ్య. అక్కడ ఫ్రూట్ అక్కడ పెట్టేయి. బనానా తొక్క ఇక్కడ తెచ్చి టబ్లో వేసినా వెళ్ళి. నాన్న ఏం చేశాడు? నవ్య టబ్ దగ్గరికి వెళ్ళిపో. చూసావు కదా? ఇంకోటి గుడ్డలు కదా. ఇంకోటి నువ్వు అక్కడ అని ప్లీజ్ అన్న ఒకటి ఒక బనానా చాలు. ఒకటి చాలు. గుడ్. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఫాస్ట్ గా ఓపెన్ చేయి. ఫాస్ట్ గా. వెరీ గుడ్ నవ్యశ్రీ. కమ్ ఆన్ నవ్య. తొక్క తీసుకురావాలి. ఇందాక చేసావు కదా. గుడ్. చెయ్యి చెయ్యి. ఫాస్ట్ 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 ఫాస్ట్. గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్ గుడ్. ఇంకోటి తీసుకో. ఇంకోటి చూసినంత ఈజీ కాదనిపిస్తుంది టాస్క్ చేసిన తర్వాత. సో మొత్తానికి టాస్క్ ఫినిష్ అయిపోయింది. అయితే మీరు క్వాలిఫై అయిపోయారు. బట్ ఫర్ ద టైం మనం విల్ కాల్ బ్యాక్ అమర్నాథ్ గారు అండ్ నవ్యశ్రీ. కాసేపు ఆడుకుందాం వాళ్ళతో. Alright, let's call back Amarnath Garu with his daughter Navyashree. Navyashree, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏం చేసి వచ్చావు? బనానా తీసుకెళ్ళి పెట్టావా? ఓకే అమర్నాథ్ గారు, శ్రీలక్ష్మి గారు మీకు ఇచ్చిన టాస్క్ అక్కడ అరటిపండు చూసాము. అరటిపండు తొక్క తీసి అరటిపండు అక్కడ పెట్టి తొక్కని వేరే టబ్ లో వేయాలి. సో 1 minute లో అలా ఎన్ని అరటిపండు తొక్కల్ని వేరే టబ్ లోకి చేస్తుంది అనేది టాస్క్. సో శ్రీలక్ష్మి గారికి 3 ఆప్షన్స్ ఇచ్చాము. ఆప్షన్ ఏ 2 to 5, ఆప్షన్ బి 6 to 9, ఆప్షన్ సి 10 to 13 అండ్ ఆప్షన్ డి 14 to 17. సో అకార్డింగ్ టు యూ శ్రీలక్ష్మి గారు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? మేబీ ద ఫస్ట్ ఆప్షన్. తను కూడా మీరు అనుకున్నట్టుగానే 2 బనానాస్ చేసింది. కంగ్రాచులేషన్స్. మనం ఆగస్ట్ 15 కి జెండా ఎగరేస్తాం, వందనం చేస్తాం. అదే ఆగస్ట్ 16 నుంచి మళ్ళీ జనవరి 25 వరకు దేశభక్తి అనే పదం కూడా గుర్తురాదు కదా. కానీ శ్రీతన్ అలా కాదు. ఎప్పుడు అడిగినా చక్కగా హిందీలో దేశభక్తి సంబంధించిన రైమ్స్ మాత్రం టకటకా చెప్పేస్తాడు. మరి పెంచుదామా? Put your hands together to welcome Shritan with his parents. అంటే నాకు చాలా 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 ఇష్టమే. అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే. హాయ్ శ్రీతన్. సో శ్రీతన్ వాళ్ళ అమ్మ పేరేంటి? నాన్న పేరు శ్రీనివాస్. శ్రీలక్ష్మి శ్రీతన. అందరూ శ్రీశ్రీలా మీరే పెట్టేసుకుంటారు శ్రీశ్రీ. మరి హిందీలో అంట నువ్వు నేషనల్ సాంగ్స్ అవన్నీ పాడతావు అంట కదా. చూసుకుంటూ చెప్పాలి. ఏం పాడతావు ఇప్పుడు? చెప్తావా? చెప్తా. ఇట్లా చెప్పేసి సరే ఏదైనా డైలాగ్ చెప్తావా? మాటలేవు, మాట్లాడుకోవటాలు లేవా? మరి చోట ఛాంపియన్ లో ఏం చేద్దాం? డాన్స్ చేద్దామా? శ్రీధర్ తో పాటు స్పెషల్ రూమ్ లో గేమ్స్ ఆడడానికి ఎవరు వెళ్తారు?
పాపా శ్రీనివాస్ వెళ్తారా? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. జలేబీ, జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. ఓకే, సో జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. జలేబీ రౌండ్ లో ఏమవుతుందో తెలుసు కదా, స్పెషల్ రూమ్ కి వెళ్తాము. అక్కడ ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ని 1 minute లో ఫినిష్ చేయాలి. 1 minute మొత్తం టాస్క్ చేస్తూనే ఉండాలి. సో కరెక్ట్ గా చేస్తే మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. సో శ్రీధన్ తో పాటు శ్రీనివాస్ గారు వెళ్తున్నారు కదా, రెడీయా? రెడీ. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. సో లేడీ శ్రీలక్ష్మి గారు మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు. స్పెషల్ రూమ్ ని ఒకసారి దర్శనం చేసుకున్నావా? స్పెషల్ రూమ్ ప్లీజ్. అదనమాట. ఓకే, లెట్స్ సీ వాట్ ద టాస్క్ ఇస్. మీ బాబు ఒక్క నిమిషంలో ఎన్ని జోకర్ ముక్కులను తన తండ్రికి అమర్చగలడు? సో శ్రీనివాస్ గారి ముక్కుకి జోకర్, ఆయన జోకర్ చేయాలన్నమాట. ఓకే, ఆప్షన్స్ ఉన్నాయి. లెట్స్ సీ ది ఆప్షన్స్. ఓకే. ఆప్షన్ A 2 to 4, ఆప్షన్ B 5 to 8, ఆప్షన్ C 9 to 12, అండ్ ఆప్షన్ D 13 to 15. 2 to 4. 60 seconds టైమ్ లో 2 to 4 ఏనా? నాకు తెలిసి పర్ సెకండ్ ఒకటి పెట్టొచ్చు. ఏమంటారు? యాక్చువల్లీ ఇదే పెద్ద టాస్క్ అండి. వాళ్ళు ఏం చేస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయడమే పెద్ద కుస్తీ ఇక్కడ. అంతే, మేబీ వాళ్ళు ఓవర్ క్వాలిఫై అవ్వచ్చు, చెప్పలేను. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ శ్రీలక్ష్మి గారు ఫిక్స్, మనం కూడా ఫిక్స్ అయిపోదాం. ప్లీజ్ ది ఆప్షన్ A ప్లీజ్. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. జోకర్ నువ్వు పెట్టావా? ఓకేనా, నేను రెడీ అన్నప్పుడు పెట్టు. ఎక్కడుంటా నేను? ఇక్కడ. ఓకేనా, రెడీ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Yay! 1. ఇంకొకటి తీసుకురా. ఎందుకు? Come on, Sritan. అన్ని. అన్ని తెస్తావా? 2. 2. ఇంకా 1 తీసుకురా. ఇక్కడ ఏం లేదు, 1 జోకర్. చింటూ వెళ్ళమ్మా, పెట్టు. ఓపెన్ అయిందా? అమ్మా ఉందా చూడు. మంగి కాదు, ఇంట్లోకి ఇది తీసుకుంటాం. ఇంకా నోట్ తెస్తావా? ఎన్ని? 1 తీసుకురా. 10, 9, 8, 7, 6, 5, 4, నీకు పెట్టాను. 3, 2, and 1. Shut up. బట్టి గండం గారు రియల్లీ ఐఎమ్ వెరీ టెన్స్. మొత్తానికి చేసేసారు, క్వాలిఫై అయిపోయారు. లెట్స్ కాల్ బ్యాక్ శ్రీనివాస్ గారు అండ్ శ్రీధన్. సో శ్రీధన్ ఎక్కడికి వెళ్ళొచ్చావు? గేమ్స్ రూమ్ కి వెళ్ళావా? బాగుందా? సూపరా? సూపర్. ఏం చేసి వచ్చావు అక్కడ? జోకర్ నోస్ పెట్టావా? ఎన్ని పెట్టావు? ఓకే, శ్రీలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు అండ్ శ్రీధన్, మీకు ఇచ్చిన టాస్క్. సో మీ ముక్కుకి జోకర్ ముక్కుల్ని ఎన్ని అతికించగలరు శ్రీధన్ ఇన్ 1 minute టైం. సో ఆప్షన్స్ కూడా ఇచ్చాము ఇక్కడ శ్రీలక్ష్మి గారికి, మీరు అక్కడ ఆడుకుంటుంటే. ఆప్షన్ A 2 to 4, ఆప్షన్ B 5 to 8, ఆప్షన్ C 9 to 12, అండ్ ఆప్షన్ D 13 to 15. సో శ్రీలక్ష్మి గారు ఏ ఆప్షన్ చెప్పారు మీకు తెలుసా? I think A. కంగ్రాచులేషన్స్, యు ఆర్ క్వాలిఫైడ్. Bye. అల్లరిలో తను అనన్య సామాన్యం, ఆటపాటల్లో కూడా అనన్య సామాన్యం. అసలు ఈ అమ్మని చూస్తేనే అనన్య సామాన్యం అనిపించాలనిపిస్తుంది. ఏంటి అనసూయ ఊరుకురికి అనన్య అనన్య అంటుంది అనుకున్నారా? అనన్య వచ్చేస్తుంది కదా, అందుకే పుట్టి ఆన్సర్ కదా టు వెల్కమ్ అనన్య విత్ హర్ పేరెంట్స్. హాయ్ అనన్య. హాయ్ హాయ్. నీ పేరు అనన్య కదా, నా పేరు అనసూయ కదా, నీ ముద్దు పేరు అను కదా. యాపిల్ అంటారా? అను అనరా ఎవరు నిన్ను? అయ్యో, ఇంకా మా యాపిల్ కి ఏమి ఇష్టం?
డైరీ మిల్క్ చాక్లెట్ ఇష్టం ఇంకా అయితే ఐక్రీమ్ అమ్మ అంటే ఇష్టమా నమ్మిస్తాం మమ్మీ ఇష్టమా వెరీ గుడ్ అనన్య మరి అనన్య పాటలు వచ్చా చాలా నాకు ఒక్కటి నేర్పివా ప్లీజ్ అంటే సరే అప్పుడు నాకు వినపడు గట్టిగా ఇంకేమైనా డైలాగ్ చెప్తుందా అనన్య డాన్స్ లో లాస్ట్ టైం అంటే చాలా చల్లో అంటదా లుంగి డాన్స్ పాట వచ్చా నీకు డాన్స్ లుంగి డాన్స్ ఎట్లా అనన్య ఫ్యాంటాస్టిక్ లోపలికి వెళ్దామా ఆడుకోవడానికి మరి నీతో పాటు ఎవరిని తీసుకెళ్తావు మమ్మీతో వెళ్తుందా అమ్మ పేరు చెప్పావా నాకు నువ్వు మరి శాంతి శ్రావంతి నాన్న పేరు శివ అనన్య అండ్ శ్రావంతి గారు వెళ్తారు అనమాట సో రెడీయా మీరు Yeah. ఏ మరి స్పెషల్ రూమ్కి వెళ్ళిపోదావా వెళ్ళాలంటే ఏం చెప్పాలి చల్ల చలో ఓకే జెంట్మెన్ శివ్ గారు మీ లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్ 12 పోయారు సో స్పెషల్ రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించేస్తాను తర్వాత టాస్క్ ఏంటో తెలుసుకుందాం ఓకే ఓవర్ టు ద స్పెషల్ రూమ్ సో నాకు తెలిసి దీనికి సంబంధించి ఏదో టాస్క్ ఉంటుంది యు నో వాట్ ద టాస్క్ ఇస్ లెట్స్ సీ ద టాస్క్ మీ పాప ఒక్క నిమిషంలో ఎన్ని సబ్బులను సరిగ్గా సబ్బు పెట్టెలో పెట్టగలదు సో సబ్బు పెట్టెలు ఉన్నాయి కదా ఆ టబ్ లో లాట్స్ ఆఫ్ సబ్బులు ఉన్నాయి అన్నమాట సో ఒక్క సబ్బు తెచ్చి సబ్బు పెట్టెలో పెట్టాలి సరిగ్గా సో అలా 1 minute లో ఎన్ని సబ్బులు తెచ్చి సబ్బు పెట్టెలో పెట్టగలదు ఆప్షన్స్ కూడా ఉన్నాయి లెట్స్ సీ ది ఆప్షన్స్ ఆప్షన్ A 2 to 4 ఆప్షన్ B 5 to 7 ఆప్షన్ C 8 to 10 అండ్ ఆప్షన్ D 11 to 13 ఫస్ట్ 2 to 4 ఏనా Okay, please the option B, please. All right, let's see. Chuddam. Over to the special room. Yay! Ananya, very good, very good. Sabni muttukuntundo, sablo tamni. ఆ క్షణం నుంచి టైం స్టార్ట్ అయిపోతుంది. ఏంటది అక్కడ పెట్టి అన్ని పెట్టేసేయి ఆ నుంచి ఒక్కొక్క సోప్ అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ పెట్టాను సరేనా దాంట్లో పెట్టేసారి సోప్ అన్నా దాంట్లో తొందరగా ఫాస్ట్ Your time starts now. తొందరగా ఫాస్ట్ Come on, Ananya. ఒక్కొక్క సోప్ చెప్పండి టైం రన్ అవుతుంది. హలో అక్కడ పెట్టేసి తొందరగా తొందరగా ఒక్కొక్కటి పెట్టేసి తొందర ఫాస్ట్ హ్యాపీ Very good, very good. ఫాస్ట్ ఫాస్ట్ హ్యాపీ రెండు చేతులు పట్టుకో తొందరగా వెరీ గుడ్ పెట్టేసి అక్కడ గో బ్యాక్ Very good, 3. పెట్టేసి ఇంకా హాఫ్ మినిట్ ఉంది ఇప్పుడు బాగా జోష్ వచ్చేసింది అనన్య Come on, Ananya. తొందరగా హ్యాపీ ఫాస్ట్ దొరికిందా వెరీ గుడ్ వెళ్ళు Very good. తొందరగా 9, 8, 7, 6, 5, మళ్ళీ రా 4, 3, 2, 1. Time up. టాస్క్ చేసిందేమో వాళ్ళు ఇక టెన్షన్ తో మీకు చెమట పడిపోయా ఏంటంటే స్లిప్ అవుతుంది కదా మీరు ఏ చెప్పుంటే ఏమైపోయేది థ్యాంక్స్ వేసుకోండి నాకోటి థ్యాంక్స్ అయ్యో చిచి నేను జోక్ చేస్తాను బాబు బట్ నేను ఎన్ని సజెషన్స్ డైవర్షన్స్ చేసినా ఫైనల్ డెసిషన్ క్రెడిట్స్ మీకే సో మీరు అనుకున్నట్టుగానే B 5 to 7 లో 5 చేసింది కాబట్టి అవును. మీరు బతికిపోయారు టెన్షన్ పడక్కర్లేదు నెక్స్ట్ దానికి క్వాలిఫై అయిపోయారు ఓకే బట్ బిఫోర్ దాట్ లెట్స్ కాల్ బ్యాక్ అనన్య విత్ హర్ మమ్మీ ఓకే సో శ్రావంతి గారు
మీకు అలా టబ్ లో ఉన్న సోప్ తీసి ఒక్కోటి సబ్బు పెట్టెలో ఎన్ని వరకు పెట్టగలదు ఇన్ 1 minute, దట్ వాస్ ద టాస్క్. సో ఇక్కడ మీ ఆయనకి ఆప్షన్స్ కూడా ఇచ్చాము మేము. ఆప్షన్ ఏ 2 to 4, ఆప్షన్ బి 5 to 7, ఆప్షన్ సి 8 to 10 అండ్ ఆప్షన్ డి 11 to 13. సో శివ గారు ఏ ఆప్షన్ చెప్పుంటారు? ఏ మీరు చెప్పినట్టుగా ఆప్షన్ ఏ చూస్ చేసుకుని ఉంటే భయపడాల్సి వచ్చేది. బట్ మీ హస్బెండ్ 5 to 7 ఆప్షన్ బి చూస్ చేసుకున్నారు. సో తను అలాగే 5 పెట్టింది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. జనరల్ గా ఇంట్లో ఎంత అల్లరి చేసినా కానీ బయట వాళ్ళ ముందుకు వచ్చేసరికి మాత్రం బాగా మొమ్మట పడిపోతారు, సిగ్గుపడిపోతారు, మొగలా ముడుచుకుపడిపోతారు. కానీ రిత్విక్ కి మాత్రం అలాంటి భయం ఏం లేదు. కొత్త పాత అంటూ ఏమీ లేదు. స్టేజ్ మీద నువ్వునా సరే, కెమెరా ముందుకి నన్ను రమ్మన్నా సరే అంటున్నాడు. మరి put your hands together to welcome Ritwik with his parents. Open Gangnam Style. Gangnam Style. Op, 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 op. Open Gangnam Style. Gangnam Style. Op, 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 op. Open Gangnam Style. Okay, Ritwik, కళ్ళ జోడు ఎందుకు అని. ఎండ కొడుతుందా? ఆహా, యో కమాన్ స్టైలో. ఇంత కలర్ఫుల్ ఉన్నారా నీ షూస్, నువ్వు కథ ఏంది కథ? ఎక్కడికి వచ్చావు? ఆడడానికా ఆడిపించడానికా? ఎవరు నడిపిస్తావు నన్న? అమ్మ పేరేంటి? ప్రసన్న. నాన్న పేరు? ఓపి. నీ పేరు? రుత్విక్. నా పేరు బొమ్మనా? ఇంతక మీరే కదా అన్నది. అబ్బా, బొమ్మ పేరు ఏంట్రా? సరే, నా పేరు అనసూయ. ఓకే, ఏంటి నా పేరు? సూర్య బల్బు కాదురా. అనసూయ బాగుందా పేరు? సూపర్. నీ పేరు బాగుందా, నా పేరు బాగుందా? నా పేరు బాగుంది. నా పేరు నీ పేరు ఇద్దరిది బాగుందా? థ్యాంక్ యూ రా. మన రిత్విక్ కి పాటలు వచ్చా? సూపర్. ఏం పాట పాడతావు? Tunggiro, Sendagi, ya betunggiro, Sanabi, Mebel Dobi, Ayuki, ya betunggiro. Wow! డైలాగ్ ఉన్నానా? నా కొంచెం తిక్కుండే, నాకు ఒక లెక్కుండే. అబ్బో, నీ కొంచెమే తిక్కుందా? ఇంత తిక్కలేదా? అంత తిక్క మంచిది కాదు కదా, కొంచెమే తిక్కుందా? తాత ఛాంపియన్, నేను తాత ఛాంపియన్. చిన్నలకి మస్తి, పెద్దలకి కుస్తి. నీకే హీరో అంటే ఇష్టం? గబ్బర్ సింగ్ హీరో. గబ్బర్ సింగ్ హీరోనా? గబ్బర్ సింగ్ బొమ్మాయి. గబ్బర్ సింగ్ బొంబాయా? అంటే రామ్ చరణ్. పాడు. బొంబాయిలో నేనుంటా, అందరికి తోడుంటా. దగ్గర బొంబాయి కాడీరో. అబ్బో, నువ్వు బొంబాయిలో ఉంటావా? అక్కడి నుంచి వచ్చినావా? ఇంటికే నచ్చిన. ఇంటికి ఏంటి ఏడ ఉంది? చికెన్ డబ్బట్లు ఉన్నది. అబ్బో. అయితే రిత్విక్, నాకు ఇన్ని కబుర్లు చెప్పావు కదా, నేను గిఫ్ట్ లాగా బొమ్మల రూమ్ కి తీసుకెళ్ళిపోతా. ఓకేనా? వెళ్దాం. ఎవరిని తీసుకెళ్తావు నీతో పాటు? మమ్మీ నాన్న. నన్ను? నువ్వు ఉండాలి. సరే, మరి రిత్విక్ తో పాటు నాన్న వెళ్తారా, అమ్మ వెళ్తారా? నాన్న. నాన్న వెళ్తారా? నాన్నతో పాటు వెళ్ళి ఆడిస్తుంటావా? మరి ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేద్దామా? తెలుసు కదా రూల్స్. జిలేబీ రౌండ్, 1 minute 1 task. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ది స్పెషల్ రూమ్. ఓకే, ప్రసన్న గారు, మీ జెంటిల్మెన్ బేబీ ఎక్కడికి వెళ్ళారు? స్పెషల్ రూమా? ఎలా ఉంటుందో చూపించినా? ఓవర్ టు ద స్పెషల్ రూమ్. దట్ ఈస్ ద స్పెషల్ రూమ్. బోల్డెన్ బొమ్మలు ఉన్నాయి. టాస్క్ ఏమిటి? బాటిల్స్ నింపి ఉన్నాయి. ఓకే, వాటిని తాగాలా? ఏమో. టబ్ లో కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. ఓకే, చూద్దాం. దీనికి సంబంధించి టాస్క్ ఉండాలి. టాస్క్ ప్లీజ్. మీ బాబు 1 నిమిషంలో ఎన్ని బాటిల్స్ పై బాల్స్ పెట్టగలడు? అక్కడ వాటర్ నింపున్న బాటిల్స్ ఉన్నాయి. సో ఒక్కో బాల్ తీసుకెళ్లి ఒక్కో బాటిల్ పై అలా పెట్టాలి. సో అలా ఎన్ని బాటిల్స్ పై బాల్స్ పెట్టగలడు రిత్విక్ ఇన్ 1 minute's టైం? మీకు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 2 to 4, ఆప్షన్ బి 5 to 7, ఆప్షన్ సి 8 to 10,
And option D, 11 to 30. D. 5 to 7. Confirm? Okay, option B ni freeze చేయండి please. Okay, let's go to the special room again. Yay! హాయ్ పండు సూపరా అయ్యి బాబాయ్ నీకు ఏం నచ్చిందనా అన్ని అన్ని నచ్చినాయా నీకు ఇవన్నీ కావాలనా పండు పండు ఇవన్నీ కావాలనా చిన్ను రుత్విక్ చెప్పినట్టు చేస్తావా మరి పండు బాల్ తీసుకున్నానా బాల్ తీసుకున్నా బాటిల్ మీద పెట్టిరా బాల్ తీసుకొని అక్కడ పెట్టినానా చిన్ను తొందరగా యా మెల్లిగా మెల్లిగా బాటిల్ పైన పెట్టు బాటిల్ పైన వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకో తీసుకురా వెరీ గుడ్ వెరీ గుడ్ స్లోగా మెల్లిగా నిలబెట్టు బాటిల్ పడేద్దు వెరీ గుడ్ పండు వెరీ గుడ్ కమాన్ వెరీ గుడ్ యార్ పెట్టు చిన్ను ఓకే పెట్టి 35 seconds. నీకు అది బండి చిన్ను కావాలా చిన్ను పెట్టినానా బాల్ పెట్టు రుత్విక్ బండి కావాలా పెట్టు చిన్ను బాల్ తీసుకో వెరీ గుడ్ పెట్రా. కమాన్ నీ బాగున్నాయా సూపరా 10, 9, తీసుకో పెట్టు చిన్ను స్లోగా 7, 6, బాటిల్ పడేద్దు నాన్న మెల్లిగా 5, ఏ చిన్ను పెట్టు and 1. ప్రసన్న గారు అలా ఈ టెన్షన్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఓకే లెట్స్ కాల్ బ్యాక్ గోపి గారు అండ్ రిత్విక్. సూపర్ హ్యాపీగా వచ్చేసారు గోపి గారు. ఉత్సాహం ఉల్లాసం తెప్పించిన బాబు లోపల ఇంకేం చేసావు చెప్పు. బాక్స్ ఆడవా? ఏం చేసావు బాక్స్ తో? బాల్స్ పైన పెట్టినా. ఎన్ని బాల్స్ పెట్టినావు? 2. నేను చెప్తాగా ఎన్ని బాల్స్ పెట్టాడు. అయితే బేసిక్ గా టాస్క్ మీకు తెలుసు కదా, ఇక్కడ బాటిల్స్ పైన టబ్ లో లాట్ ఆఫ్ బాల్స్ ఉండే. సో ఒక్కొక్కటి బాటిల్ పైన తెచ్చి పెట్టాలి. 1 minute లో అలా ఎన్ని బాల్స్ బాటిల్స్ పైన పెడతాడు అనే టాస్క్ కి నేను మీ ఆవిడకి ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ. ఆప్షన్ ఏ 2 to 4, ఆప్షన్ బి 5 to 7, ఆప్షన్ సి 8 to 10 అండ్ ఆప్షన్ డి 11 to 13. సో ప్రసన్న గారు ఏ ఆప్షన్ చెప్పుంటారు? ఐ థింక్ 5 to 7. ఆప్షన్ బి 5 to 7. ఎస్ 8 to 10 అనుకున్నారు తను. యాక్చువల్ మీరే అక్కడ సపోర్ట్ చేయలేదు తనకి ఫుల్. ఇవన్నీ ఆప్షన్స్ చెడు నాన్న చూడు ఆప్షన్స్ బాగాలేవంటున్నారు. ఎందుకు వాళ్ళే అంటున్నా చూసా డిసప్పాయింట్ చేస్తున్నానా నన్ను అంతేయదు ఇట్లా చేయొద్దు. చేయొద్దు కదా. నాకు గుడ్ బాయ్. నాకు కిసితే ఫాస్ట్ గుడ్ బాయ్. మనం ఒక టీం అన్నమాట. అయితే ఇక్కడ మమ్మీ ఏమో 5 to 7 అన్నారంట, డాడీ కూడా 5 to 7 అన్నారంట, నువ్వు కూడా 5 చేసావంట. వెరీ గుడ్ కదా. మీరు క్వాలిఫై అయిపోయి నెక్స్ట్ రౌండ్ కి. చలో లైన్ కూర్చుందా సార్ కనుగొద్దా ప్లీజ్. ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్ అందరూ టాస్క్ ని ఫినిష్ చేశారు. బట్ ఎవరు క్వాలిఫై అవుతున్నారు, ఎవరు డిస్క్వాలిఫై అవుతున్నారు? జనరలీ అయితే నెక్స్ట్ రౌండ్ కి 3 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ మాత్రమే వెళ్తారు, ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీ డిస్క్వాలిఫై అయిపోతారు. బట్ దిస్ టైమ్ ఎవ్రీబడి క్వాలిఫైడ్ ద రౌండ్, ఎవ్రీబడి డిడ్ ద టాస్క్. ఆల్ 4 of you are going to the next round. Congratulations. Let's start the next round. Jadantram Mamantram. ఓకే, జదంతరం మమంతరం రౌండ్ లో తగడగా రూల్స్ చెప్పేస్తాను నేను. ఫస్ట్ రౌండ్ లో లాగా ఇండివిజువల్ టాస్క్ ఉండవు. సింగిల్ టాస్క్ ని అన్ని కంటెస్టెంట్ ఫ్యామిలీస్ ఎంత టైంలో ఎలా పర్ఫార్మ్ చేశారన్న దానిపై నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అవుతారా లేదా తెలుస్తుంది. ఆ టాస్క్ ని ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే మీకు అన్ని ఛాన్సెస్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళడానికి. ఓకే, సో ద టాస్క్ ఇన్ జదంతరం మమంతరం రౌండ్ దిస్ టైమ్ ఇస్, అక్కడ మ్యాట్ ఉంటుంది, మ్యాట్ మీద బాల్స్ ఉంటాయి, టాయ్స్ ఉంటాయి, మ్యాట్ కింద క్లూస్ ఉంటాయి. ఫస్ట్ బాల్స్ తీయాలి, తర్వాత టాయ్స్ తీయాలి, దాని తర్వాత మ్యాట్ తీయాలి. అక్కడ కొన్ని ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజెస్ మీకు క్లూస్. సో ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ పేరెంట్ కి ఆ ఇమేజెస్ చూపిస్తే దానికి అనుగుణంగా ఒక పాట వస్తుంది. సో ఆ పాటని 30 seconds వరకు పాడాలి. ఈ హోల్ ప్రాసెస్ టైమింగ్ కౌంట్ చేయబడుతుంది. ఓకే, సో ఆల్ క్లియర్? మరి అలా ఫస్ట్ జదంతరం మమంతరం రౌండ్ లో పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్ ఫ్యామిలీ ఎవరనగా నవ్యశ్రీ అండ్ ఫ్యామిలీ.
ఓకే, నాతో పాటు నవ్యశ్రీ డాడ్ అమర్నాథ్ గారు ఉన్నారు, లోపల శ్రీలక్ష్మి గారు అండ్ నవ్యశ్రీ సెకండ్ రౌండ్ లో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీ అయిపోయారు. టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి వెళ్ళిపోదామా స్పెషల్ రూమ్ లోకి? ఓవర్ టు స్పెషల్ రూమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ మ్యాట్ నుంచి బయటికి రాకూడదు, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. సో తను అక్కడ పంపించండి. చెప్పండి. ఈ టాయ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి పడేసి నెక్స్ట్ బాల్స్ తీసి కింద మ్యాట్ ఉంటుంది, ఫాస్ట్ గా తీసి. సరేనమ్మా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హనీ స్టార్ట్ ఫాస్ట్ అవన్నీ పడేసి తీనానా అవన్నీ తీసి వెరీ గుడ్ ఫాస్ట్ ఇంకా తీసి వెరీ గుడ్ బాల్స్ తీనానా బాల్స్ తీసే ఓకే, క్లూస్ తొందరగా. క్లూస్ ఇవ్వండి. క్లూస్ ఇవ్వమని చెప్పండి. మీకు అని పిక్చర్స్ ఇవ్వాలి. పాపకి అమ్మకి ఇవ్వనా అమ్మకి చూడండి అక్కడ క్లూజ్ అయి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అలాగే సౌందర్య గారు ఫేస్ కానీ ఫేస్ ని మేము అవాయిడ్ చేస్తున్నాము. తన మిగతా ఇమేజ్ లో మిగతా పార్ట్ ఫేస్ తప్ప మిగతా పార్ట్ పై కాన్సన్ట్రేట్ చేయండి. పువ్వులు ఉన్నాయి కదా, సౌందర్య గారి ఫోటో అని మర్చిపోండి. అక్కడ కొప్పులో పూలు ఉన్నాయి కదా, అది మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. ఆ 3 క్లూస్ మీకు ఒక పాటది. చెప్పండి, టైం అయిపోతుంది. ఫాస్ట్. అదే నువ్వు అనుకునేదే చెప్పు. కొప్పుల పూలు ఎత్తుకుని వెళ్తుంటే రంగా ఎలా అనిపిస్తుంది రౌండ్? చాలా ఎంజాయ్ చేసాం కదా. సో అలా మొత్తానికి టాస్క్ అయితే ఫినిష్ చేస్తారు. బట్ టైమింగ్ అనేది మీరు ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారా మిగతా పార్టిసిపెంట్స్ చూడాలి. సో ఫర్ ద టైం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్రెడీ నాతో పాటు రిత్విక్ డాడ్ గోపి గారు ఉన్నారు, లోపల ప్రసన్న గారు అండ్ రిత్విక్ స్పెషల్ రూమ్ లో టాస్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని రెడీగా ఉన్నారు కదా. సో మీరు రెడీయే కదా? యా. లెట్స్ గో టు ద స్పెషల్ రూమ్ ఫస్ట్. Are you ready? రెడీ. Your time starts now. చిన్ను ఈ బాల్స్ తీసే, బొమ్మలు తీసి ఒక్కొక్కటి. ఇగో ఇవి చిన్ను ఇవి ఈ బొమ్మలు తీసి పడే. ఫాస్ట్ ఒక్కొక్కటి. ఇటేసి బొమ్మలు తీసే ఫస్ట్. ఓకే ఇగో ఇటు చిన్ను బాల్స్ వద్దు. అటేసాయి కొన్ని అటేసాయి. అన్ని తీసేయి ఒకటేసారి ఫాస్ట్ గా. ఆ తట్టు తీసేయి. చూపించండి. అనుష్క. ఓకే, తర్వాత క్లూస్ తగ్గగా చూపించండి. ఫిష్. ఓకే, నెక్స్ట్ క్లూ. ఇప్పుడు వాటర్. సీ. డార్లింగే వచ్చినా డార్లింగే. పాడండి. నీళ్లు ఉన్నాయి, నీటిలో చేపొచ్చి నేల మీద పడ్డట్టు గిల్లా గిల్లా కొట్టేస్తుంది. డార్లింగే వచ్చినా డార్లింగే. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు తినే రాత్రి కల్లో వచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ చేసినట్టు రబ్బరు ముద్దే పెట్టి గాజు సీసాలు పట్టేసినట్టు ఒక్క పూసేస్తాందే రారో డార్లింగ్.
ఒక్కసారి వేసుకోండి గోపి గారి కోసం. వెరీ గుడ్. సో టాస్క్ ఫినిష్ చేస్తారు. టైమింగ్ అది మీరు కూడా బాగా ఎంటర్టైన్ చేసేసారు. సో టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాతో పాటు అనన్యాస్ మామ్ శ్రావంతి గారు ఉన్నారు, లోపల శివ గారు అండ్ అనన్య రెడీగా ఉన్నారు. మీరు రెడీయేనా? ఆల్ రైట్, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాల్స్ ఉంటాయి దానికి ఇక్కడ ఇక్కడ ఇది తీసేయి, ఇవంతా తీసేయి, తీసేయి మొత్తం టాల్స్ జరిపేయి మొత్తం జరిపే అన్ని జరిపే తొందరగా జరిపే తీసే అన్ని టాయ్స్ తీసే ఇక్కడ రా ఏదో అన్ని తీసి ఇట్లా తీసి తీసే అన్ని తీసే తీసే అన్ని తీసే తొందరగా తొందరగా తీసే 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 తొందరగా ఫాస్ట్ తీసే కింద పిక్చర్స్ ఉంటాయి తీసే 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 తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ జరిపేసి ఇంకా ఇంకా తొందరగా బస్ బస్ ఇక్కడ అది మ్యాట్ 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 కాలుతో జరిపే కాలుతో జరిపే జరిపే వెరీ గుడ్. ఇప్పుడు మ్యాజిక్ 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 మ్యాట్ 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 కింద ఉంది మ్యాట్ జరిపే జరిపే మ్యాట్ జరిపే మ్యాట్ జరిపే తీసుకురా ఫోటో తీసుకురా మ్యాట్ జరిపే జరిపే మ్యాట్ తీసే 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 అన్ని ఫోటో తీసుకురా. చెప్పండి ఏంటి క్లూజ్? వెల్కమ్ వెల్కమ్ అట. తారక్ ఉన్నారు అండ్ అలాగే అవేంటివి ఇంకోటి తారక్ స్వీట్ ఉందేదో ఇంకోటి జిలేబీ. సో ఆ మూడింటికి సంబంధించి పాట చెప్పండి. మీరు పాట చెప్పండి. వెల్కమ్ వెల్కమ్ నా పేరు పాడండి ఫస్ట్ నుంచి. అదొకటే లైన్ అయ్యయ్యా నాపైతే కమాన్. నాపైతే పచ్చని జెండా నీకోసం తెచ్చాకల కండ నువ్వేమో ఎరుపెక్కే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ అయ్ బాబోయ్ దేవుడా చూపించు దీనెల్లో ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక ఎప్పటికీ దొరకం. అయ్యో శాంతి గారు, మీ ఆయన సిగ్గు సిమ్మడా అస్సలు డాన్స్ చేయట్లేదు, అస్సలు పాట పాడట్లేదు, మొత్తానికి ఎరుగు తీసేశారు. సో టాస్క్ ఫినిష్ అయిపోయింది, కానీ టైమింగ్ చూడాలి. ఫర్ ద టైం లెట్స్ వెయిట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, నాతో పాటు శ్రీతన్ డాడీ శ్రీనివాస్ ఉన్నారు, మరి శ్రీలక్ష్మి గారు శ్రీతన్ స్పెషల్ రూమ్ లో ఉన్నారు టాస్క్ ఫినిష్ చేయడానికి. ఆల్ ద బెస్ట్. తెలుసు కదా 30 seconds పాట పాడాలి, డాన్స్ చేయాలి, అప్పుడే ఓకేనా? ఓకే, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే, ఆల్ ద బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టెడ్డీ బేస్ అన్ని తీసే. టెడ్డీ బేస్ ఓన్లీ టెడ్డీ బేస్ అక్కడ వేసే పక్కకి వేసే ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా అన్ని సూపర్ సూపర్. చొట్టా భీమ్ లాగా ఫాస్ట్ ఫాస్ట్ చేసే. భీమ్ చొట్టా భీమ్ చింటూ వేసే అన్ని తీసే. చింటూ చింటూ తీసే అన్ని అది కూడా. ఆ బొమ్మలన్నీ తీసే, ఇంకా ఆ బొమ్మలు కూడా ఇక్కడ మ్యాట్ మీద ఉన్నాయి. చింటూ అక్కడ బొమ్మలు. ఇప్పుడు బాల్స్. మ్యాట్ మీద మ్యాట్ మీద మ్యాట్ మీద ఇప్పుడు ఆ మ్యాట్ పక్కకి సూపర్. ఆ బొమ్మలు తెచ్చి
క్లూస్ చూడండి. తారక్, ఎన్టీఆర్, ఇంకా ఆ క్లూ, ఇంకో క్లూ ఏంటి? సమంత. ఇంకోటి. అయ్యో, కాజల్, పాట. ఎన్టీఆర్, సమంత, కాజల్. బృందావనం. పాట పాడాలి మీరు. సాంగ్. వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్న సాంగ్ చాలా హిట్ అండి బాబు. చిన్నదేమో. చెప్పండి. కరెక్టే. చిన్నదో వైపు పెద్దదో వైపు. అది పద్యమా? పాడాలి. చిన్నదో వైపు పెద్దదో వైపు. ఓకే, శ్రీలక్ష్మి గారు మీరు పాడగలరా? చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి ఉన్నాడు ఉన్నదా సోకు. సోపులో వైపు సోపులో వైపు అల్లేసి చంపుతుంటే కలగదా కైపు సయ్యంటూ సయ్యాటకే సూపర్. శ్రీనివాస్ గారు అక్కడ శ్రీధర్ని చూసారా? సూపర్. కత్తిలా డాన్స్ చేస్తున్నాడు అసలు. మీరేమిటి? నాకు తెలిసి మీరే ఫాస్ట్ టైమింగ్ అనుకుంటా, బట్ తెలీదు. యూ నెవర్ నో. టైమింగ్ అన్ని చూసుకోవాలి. మొత్తానికి టాస్క్ ఫినిష్ అయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ కి ఎవరు వెళ్తున్నారు తెలుసుకుందామా? 4 కంటెస్టెంట్ ఫ్యామిలీస్. సెకండ్ రౌండ్ తర్వాత థర్డ్ రౌండ్ కి 2 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ మాత్రమే వెళ్తారు. 2 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ ఎలిమినేట్ అయిపోతారు. 4th ప్లేస్ లో ఉండి ఎలిమినేట్ అవ్వబోతున్న ఫస్ట్ కంటెస్టెంట్ ఫ్యామిలీ ఇస్ really sorry to say it's Navyashree and family. Navyashree and family మీరు తీసుకున్న టైమింగ్ వచ్చేసి to perform the task 6 minutes and 54 seconds. We had lots of fun. I hope మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు అనుకున్నాను. సూపర్. Thank you so much. All the best and God bless you, baby. Thank you. మీ ముగ్గురులో థర్డ్ పొజిషన్ లో ఉన్నది ఎవరు? That contestant family is Ananya and family. Ananya and family జజంతరం అమంతరం రౌండ్ లో టాస్క్ పర్ఫామ్ చేయడానికి మీరు తీసుకున్న టైం 5 minutes 46 seconds. బట్ కాంపిటీషన్ అన్నాక ఒకరు ముందుకెళ్తారు, ఒకరు వెనక్కి ఉండిపోతారు. మరి చోటా హ్యామీకి రావడంపై మీ అభిప్రాయం? చాలా బాగుంది. We enjoyed a lot. Thank you. Yes. Super. Okay, once again, Sridhar and family and Ritvik and family, super congratulations. ఇద్దరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు, బట్ టైమింగ్ తెలుసుకుందామా మీది? The first place goes to Ritvik and family. Congratulations. మీరు టాస్క్ ని 3 minutes 56 seconds లో ఫినిష్ చేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీధర్ అండ్ ఫ్యామిలీ మీరు టాస్క్ ని 4 minutes 44 seconds లో ఫినిష్ చేశారు. కంగ్రాచులేషన్స్. లెట్స్ స్టార్ట్. నేనే చోటా ఛాంపియన్. నేనే చోటా ఛాంపియన్ రౌండ్ కి స్వాగతం. ఓకే, సో చూసారు కదా, కలర్ఫుల్ పాట్స్, డెకరేటెడ్ పాట్స్ ఉన్నాయి 1 to 6. సో మీ ఇద్దరికి ఈ ఛాన్స్ ఇవ్వబడుతుంది టు బ్రేక్ ద పాట్ అండ్ విన్ ది అమౌంట్. అయితే ఎవరైతే ఎక్కువ అమౌంట్ గెలుచుకుంటారో వాళ్ళకే టైటిల్, వాళ్ళకే మనీ. సో ఫస్ట్ ఎవరిని తీసుకుందాం? ఫస్ట్ ప్లేస్ లో నేనే అంటున్నారు కదా, వచ్చేమంటా కొట్టే. ఓకే, రిత్విక్ అండ్ ఫ్యామిలీ 1 2 3 4 5 6 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ మాత్రమే చూస్ చేసుకునే అవకాశం ఉంది మీకు. ఆచి తూచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో రిత్విక్ అండ్ ఫ్యామిలీ ఏ పార్ట్ చూస్ చేసుకున్నారు? థర్డ్. పార్ట్ నెంబర్ 3. అవునండి. అంతేనా? కన్ఫర్మ్? షూర్? ఎస్. ఆల్ ది బెస్ట్. గో అహెడ్ అండ్ బ్రేక్ ఇట్.
మై గాడ్, టెడ్డీ బేర్ మాత్రమే ఉంది, విచ్ మీన్స్ నథింగ్, నో ప్రైజ్ మనీ. రియలీ సారీ, బట్ యూ కెన్ హ్యావ్ దిస్. బొమ్మకి బొమ్మ ఇచ్చేస్తాను నేను. హీస్ హ్యాపీ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలా జరిగింది, బట్ నో ప్రాబ్లం. All the very best to all three of you, and God bless you. Thank you. Okay, it is very clear. ఇప్పుడు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. Sridhan is the Chota champion. Congratulations. ఈ చోటా ఛాంపియన్ స్కూల్ ఫండ్ లోకి ఎంత డబ్బులు వెళ్ళిపోతున్నాయి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఏ పార్ట్ చూస్ చేసుకుంటారు? ఒకటే ఛాన్స్ ఉంది. సో చూస్ యువర్ పార్ట్. సో శ్రీధన్ అండ్ ఫ్యామిలీ ఏ పార్ట్ చూస్ చేసుకున్నారు? పార్ట్ నెంబర్ 4. శ్రీధన్ చెప్పాడా? ఓకే, కన్ఫర్మ్, ఫైనల్ షాట్. కన్ఫర్మ్, ఫైనల్. All the best. Go for it. $25,000 వచ్చింది. Congratulations. All right, చూసారు కదా ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్స్ అండ్ ఆయిల్స్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్డ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ధని మోటార్స్ అండ్ పంప్స్. విన్నర్ ఇస్ శ్రీధన్. సో శ్రీధన్ నువ్వెవరు ఇప్పుడు? ఆల్రైట్, ఇదండి ఇవాళ చోటా ఛాంపియన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత అలర్ట్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ వెయిట్ చేస్తుండండి. అండ్ ఫర్ ద టైమ్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్.